ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అనేది మనకి మే 23, 24, 25 తేదీల్లో మనకి 2026కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఆల్రెడీ ఎగ్జామ్స్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే దీనికి సంబంధించినటువంటి ఆల్రెడీ రెస్పాన్స్ షీట్ కూడాను ఆల్రెడీ ఓపెన్ అయ్యింది. ఆల్రెడీ దాన్ని కూడా చెక్ చేసుకున్నారండి మార్క్స్ అనేది. ఈ రెస్పాన్స్ షీట్‌లో ఎవరెవరికైనా ఏవైనా ఉంటే అబ్జెక్షన్స్ కూడాను టైం అనేది అయ్యిందండి. అది జూన్ 3 వరకు కూడాను ఆ ప్రాసెస్ అనేది అబ్జెక్షన్ టైం కూడా అయిపోయింది. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఏముంది అంటే ప్రెజెంట్ అబ్జెక్షన్ అయిన తర్వాత వచ్చినటువంటి మార్క్స్‌కి వాళ్ళిప్పుడు ప్రస్తుతానికైతే నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది చేయడం జరుగుతుంది. ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ ఎందుకు చేస్తారంటే ప్రతి షిఫ్ట్‌లో జరిగినటువంటి ఎగ్జామ్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అసిస్టెంట్ ఎగ్జామినర్ అవ్వచ్చు. అలాగే మనకి రిమైనింగ్ పోస్టులు కొన్ని ఉన్నాయి కదా! వాటికి సంబంధించిన ఒక ఎగ్జామ్స్‌కి సంబంధించిన ఎగ్జామ్ అనేది ఒక పోస్ట్‌కి సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేది వివిధ షిఫ్ట్‌లలో ఎగ్జామ్ జరిగినట్లయితే దానికి నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది అప్లై చేస్తున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అది ఒక మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ ఫార్ములాని అప్లై చేసి మాత్రమే ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది చేస్తారు. ఈ నార్మలైజేషన్ ప్రాసెస్‌లో చాలామందికి ఏం జరుగుతుందంటే ఏ రోజైతే ఎగ్జామ్ అనేది హార్డ్‌గా వచ్చేటప్పుడు ఆటోమేటిక్‌గా వాళ్ళకి మార్క్స్ అనేవి తగ్గే ఛాన్సెస్ ఉంటది కదా! అలాంటి వాళ్ళకైతే కొన్ని మార్క్స్ అనేది యాడ్ అవుతాయి. అలాగే ఈజీగా ఒక షిఫ్ట్‌లో వచ్చినప్పుడు ఆ ఎగ్జామ్స్ ఈజీగా వచ్చేటప్పుడు వాళ్ళకి మార్క్స్ ఎక్కువగా వస్తాయి కదా! అటువంటి సందర్భాల్లో వాళ్ళకి మార్క్స్ అనేది తగ్గుతాయి. అయితే ఈ మార్క్స్ పెరగడం అవ్వచ్చు, ఈ మార్క్స్ తగ్గడం అవ్వచ్చు. ఇదేమి మరీ ఎక్కువగా జరిగిపోదండి. జస్ట్ అనేది మనకి 3 మార్క్స్ అటు ఇటు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అయితే హార్డ్‌గా వచ్చే వాళ్ళకి మార్క్స్ యాడ్ అవుతాయని చెప్పారు. ఈజీగా వచ్చే వాళ్ళకి మార్క్స్ అనేది మైనస్ అవుతదని చెప్తున్నారు కదా! అయితే ఇది ఎప్పుడు జరుగుతుందంటే అది మాక్సిమం అయితే కలిసే ఛాన్సెస్ ఎక్కువగానే ఉంటాయి గానీ తగ్గే ఛాన్సెస్ అయితే చాలా తక్కువగా ఉంటాయండి. మాక్సిమం తగ్గితే వీళ్ళకి 1 ఆర్ 2 మార్క్స్ వరకైతే తగ్గుతాయి తప్ప ఎక్కువ ఉంటదండి. హార్డ్‌గా వచ్చే వాళ్ళకి మాక్సిమం అయితే ఒక 3 వర్క్స్ కూడాను 3 ఆర్ 4 మార్క్స్ వరకైతే యాడ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటది. ఎప్పుడు ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ అప్లై చేసేటప్పుడు అంతే తప్ప మరీ ఎక్కువగా రాదండి. అయితే బిఫోర్ డీఎస్సీలో అయితే చాలా మార్క్స్ అయితే చాలా మందికి యాడ్ అయ్యాయండి. అది ఆ నార్మలైజేషన్ ప్రాసెస్‌కి చాలా మందికైతే హెల్ప్‌ఫుల్ కూడా అయింది. ఏ క్షణానికి ఏదైనా జరగొచ్చండి. ఎక్కడ అంటే మనకి నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది. అయితే ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి ఏమొస్తదంటే మెరిట్ లిస్ట్ అనేది వాళ్ళు అంటే ఈ నార్మలైజేషన్ అయిపోయిన తర్వాత ఈ మెరిట్ లిస్ట్‌కి ముందర వాళ్ళకి కట్ ఆఫ్స్ అనేది తీయడం జరుగుతుంది. కట్ ఆఫ్ క్రియేట్ చేసిన తర్వాత ఏం జరుగుతుందంటే మెరిట్ లిస్ట్ అనేది వస్తది. ఈ మెరిట్ లిస్ట్‌లో గాని మన నేమ్ ఉంటే మనకి పోస్ట్ కన్ఫర్మ్ అయినట్టుగా అయితే ఉంటది. అదే మనకి ఫైనల్ రిజల్ట్ అనేది. అయితే ఈ ఫైనల్ రిజల్ట్స్ మనకి ఎప్పుడు వస్తదంటే మాక్సిమం అనేది మనకి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఏ ఎగ్జామ్స్ అయినా అవ్వచ్చండి. మాక్సిమం మనకి 45 డేస్ తర్వాత మాత్రమే మనకి ఈ యొక్క రిజల్ట్స్ అనేది అనౌన్స్‌మెంట్ చేస్తుంటారు. మన ఏపీ స్టేట్‌కి ఎక్కువగా ఈ టైమ్ టేబుల్ ఫాలో అవుతారండి. సెంటర్‌లో అయితే ఏదైనా చిన్న డిస్టర్బెన్స్ క్రియేట్ అయ్యేటప్పుడు కొద్దిగా మారుతదేమో గానీ స్టేట్స్ వైస్‌గా చూసుకుంటే 45 డేస్‌లో అయితే వస్తాయండి. ఇప్పుడు మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రిజల్ట్‌కి మాత్రమే ఇది ఫాలో అవుతుంటారు. ప్రస్తుతానికైతే మనకి మేలో ఎగ్జామ్ అయిపోయింది కాబట్టి జూన్, జూలై అంటే దీని ప్రకారంగా చూసుకుంటే మనకి రిజల్ట్స్ ఎప్పుడు వచ్చే ఛాన్సెస్ ఉంటదంటే మాక్సిమం అనేది మనకి ఈ యొక్క జూన్ ఎండింగ్‌కైనా రావచ్చు. లేకపోతే మనకి నెక్స్ట్ మంత్ జూలై ఫస్ట్ వీక్‌లోనైనా మనకి ఈ యొక్క రిజల్ట్ వచ్చే ఛాన్సెస్ అనేది 100% ఉంది. మనకి ఈ మంత్‌లోకి మాక్సిమం రాకపోతే జూలై ఫస్ట్ వీక్ కల్లా కూడాను హైకోర్టుకి సంబంధించిన ఎగ్జామ్స్ రిజల్ట్స్ అనేది ఫైనల్ రిజల్ట్స్ రిలీజ్ అయిపోతాయి. అయితే కొందరు స్కిల్ టెస్ట్‌లు గట్రా ఉన్నాయి కదా! వాళ్ళు కూడా సెపరేట్ డేట్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఎప్పుడు రిజల్ట్ వచ్చేసిన తర్వాత లేకపోతే బిఫోర్ కొన్నిసార్లు ఇచ్చేవచ్చు కూడాను. బిఫోర్ అయితే ఇచ్చే ఛాన్సెస్ ఉండదండి కంపల్సరీ అయితే. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే కట్ ఆఫ్ మార్క్స్ అండి. ముందరే చెప్తున్నానండి. ఇది జస్ట్
ప్రిడిక్షన్ చేసుకోవడమే. ఎవరైనా ప్రిడిక్షన్ చేసుకోవడమే తప్ప 100% ఎవరు చెప్పలేరు. ఒకవేళ చెప్పేసి ఆ మార్క్స్‌లనేది మాక్సిమం వస్తే మేము చెప్పినట్టుగా జరిగిందని చెప్పడం తప్ప నేనే కాదండి ఎవ్వరు కూడా చెప్పలేరు. ఎందుకంటే కట్ ఆఫ్స్ ఇప్పుడు నేను చెప్పినవైనా, వేరే వాళ్ళు చెప్పినవైనా బిఫోర్ ప్రీవియస్ చూసుకొని కట్ ఆఫ్‌లనేది చెప్పడం జరుగుతుంది. ప్రీవియస్‌వి చూసి ఎలా చెప్పేస్తారండి ఎవరైనా కూడాను. అప్పుడు ఆ టైంలో అక్కడ ఉన్న వేకెన్సీ పోస్ట్‌లు వేరేగుండొచ్చు. లేపోతే అప్పుడు షిఫ్ట్‌లో హార్డ్‌నెస్ బట్టి ఉండొచ్చు. ఈజీనెస్ బట్టి ఉండొచ్చు. లేకపోతే అప్పుడు ఎంతమంది అటెండ్ అయ్యారు? ఎంతమంది అప్లై చేశారు? ఇవన్నీ కూడాను ఏ ఎగ్జామ్‌కి ఆ ఎగ్జామ్ మారిపోతూనే ఉంటది తప్ప ప్రీవియస్‌కి మనము బేస్ చేసుకొని ప్రస్తుతానికైతే మనం కనెక్ట్ చేయలేము. అయితే మాక్సిమం అనేది అందరికీ తెలిసిన విషయమే. 80 మార్క్స్‌కనేది ఎగ్జామ్ కండక్ట్ చేయడం అనేది జరిగిందనే విషయం తెలుసు. ఇందులో 40 మార్క్స్ అనేది ఏమొచ్చిందో మీకు తెలుసు. 40 మార్క్స్ ఎక్కడి నుంచి వచ్చాయంటే మీకు కూడా తెలుసు. ఓకే. జనరల్ నాలెడ్జ్ 40 ఇచ్చింది. అలాగే మెంటల్ ఎబిలిటీ అనేది 40 మార్క్స్ వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే మెంటల్ ఎబిలిటీ కొద్దిగా బానే చేశానంటారు. జీకే చిన్న చిన్న సమస్యలు వచ్చాయని చెప్తున్నారు. అయితే ఎక్స్‌పెక్టెడ్ ఇది జస్ట్ ఓన్లీ ప్రిడిక్షన్ మాత్రమే. ప్రీవియస్‌ని కంపేర్ చేసుకోవట్లేదు. ఎప్పుడైనా మనం చూసుకున్నట్లయితే ఓపెన్ కేటగిరీ వాళ్ళకి 70కి ఎన్ని మార్క్స్ రావాలంటే 70+ వస్తే సేఫ్ స్కోర్ అని చెప్పొచ్చు. ఓసీ కాదండి. ఒకవేళ ఎస్సీ, ఎస్టీ లేకపోతే బీసీ వాళ్ళు అవ్వచ్చు, ఈడబ్ల్యూఎస్ వచ్చి ఎవరికైనా కూడాను 70+ వస్తే సేఫ్ అని చెప్పొచ్చు. ఎవరికైనా. ఎందుకంటే ఇక్కడ ఈ 70+ వస్తే 80కి దగ్గరలో ఉంది కాబట్టి మాక్సిమం ఉంటది. మళ్ళీ ఎక్కువ మందికి 70లు వచ్చినా కూడాను మనకి కష్టమే. ఎందుకంటే ఎక్కువ 70లు వచ్చే వాళ్ళకి వాళ్ళు టాప్‌లో ఉన్న వాళ్ళు మాత్రం తీసుకొనే చేస్తారు. ఎందుకంటే ఇక్కడ రిజర్వేషన్ అమలు చేస్తారు. హారిజాంటల్ రిజర్వేషన్ అమలు చేస్తుంటారు. లేకపోతే సర్వీస్ ఏదైనా ఉంటే దాన్ని అమలు చేస్తుంటారు. ఇవన్నీ ఉంటాయి. కానీ 70+ వస్తే ఆ హోప్స్ చాలా ఎక్కువగా ఉంటాయండి. అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే ఓబీసీ వాళ్ళకైతే మాక్సిమం అయితే 68+ అయితే చెప్పుకోవచ్చు. ఎందుకు ఇది 68+ అనుకుంటే మాక్సిమం ప్రతి కేటగిరీకి 2, 3 మార్క్స్ అటు ఇటు అవుతుంటాయి తప్ప మరీ పెద్ద వేరియేషన్స్ అయితే ఉండవండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే మాక్సిమం అనేది వీళ్ళు కూడా దరిదాపులు ఇలాగనే ఉంటది. ఓకే. ఒక 67+ వేసుకుందాం. అలాగే మనకి ఎస్సీ వాళ్ళకి చూసుకుంటే 65+ అయితే బెస్ట్. ఎస్టీ వాళ్ళకైతే కంపల్సరీగా అయితే 63+. ఈ రకంగా ఇది జస్ట్ ఓన్లీ ఇది ప్రిడిక్షన్ మాత్రమేనండి. ఇది 100% అవుతుందా అంటే ఇది ఎవరైనా చెప్పేస్తారు. నేనే కాదు ఎవరైనా చెప్తారు. ఎక్కువ మార్కులు వస్తే కంపల్సరీగా హోప్స్ ఎక్కువ ఉంటాయని. అందరూ చెప్పేది నేను కూడా చెప్పాను అది. ఎందుకంటే నేనైనా ఎగ్జామ్ రాసినా కూడాను నాకెన్ని మార్క్స్ వచ్చినా కూడా హోప్స్ ఎక్కువ పెట్టుకోవచ్చు. అలా అంటే సార్ దీనికంటే తక్కువ వస్తే మాకు హోప్స్ లేవా అంటే ఏదైనా జరగొచ్చండి. ఇక్కడ నార్మలైజేషన్ ప్రాసెస్. ఇదొక ప్రాసెస్ మనకి ఇక్కడ ఉంది కాబట్టి. ఓకే. దీనివల్ల మనకు మార్క్స్ ఇప్పుడు ప్రెజెంట్ మీ యొక్క రా మార్క్స్ మాక్సిమం అనేది తెలిసిపోయే కొందరికి మాక్సిమం మిస్టేక్స్ ఉండవు కాబట్టి కొందరు చూసినప్పటికైతే రా మార్క్స్ మాక్సిమం చాలా మంది అయితే అంచనా వేసేసుకుంటారు. దీని ప్రకారంగా మీ మార్క్స్ ఇవి చెక్ చేసుకున్నట్లయితే మీరు సేఫ్ జోన్ ఉన్నారు. లేకపోతే ఏదైనా జోన్‌లో డేంజర్ జోన్‌లోకి వెళ్ళి చూసుకోవచ్చు. అయితే ఇప్పటికి కూడాను చాలామంది కామెంట్స్ కూడా చేస్తుంటారండి. మాకు ఇంతొచ్చింది. ఈ షిఫ్ట్‌లో ఇన్ని మార్క్స్ వచ్చాయి. మాకు ఏదైనా ఛాన్స్ ఉంటదనేసని. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళం కూడాను మనకి జాబ్ నెసెసరీ కాబట్టి ఎవ్రీవన్ స్టూడెంట్ షుడ్ బి కంపల్సరీ గెయిన్ ఆఫ్ జాబ్ కాబట్టి అడుగుతుంటారండి. అయితే ఒకటి మాత్రం గుర్తుపెట్టేసుకోండి. మనం ఎప్పుడు కూడా డిసప్పాయింట్ అవ్వకూడదు. ఒక ఎగ్జామ్స్‌లో మనం డిస్‌క్వాలిఫై అయిపోతే మన దగ్గర టాలెంట్ లేదని కాదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి. మనం ఒకసారి ఫెయిల్ అయిపోతే ఎందుకు ఆహ్, ఏ యొక్క మనకుంటాయి కదా మెంటల్ ఎబిలిటీ అవ్వచ్చు, కరెంట్ అఫైర్స్ అవ్వచ్చు, జనరల్ నాలెడ్జ్ అవ్వచ్చు. ఏ టాపిక్స్ నుంచి అయితే మనం వెనుకబడి మార్కులొచ్చి ఆ టాపిక్ మీద కాన్సంట్రేషన్ ఎక్కువ పెట్టేసుకుంటే బెస్ట్ అండ్ ఇది కాకపోతే ఇంకొక జాబ్ మనకొస్తది. అంతేకాని డిసప్పాయింట్ అయిపోయి నెక్స్ట్ ఎగ్జామ్స్‌కి మనకి దాని యొక్క ఆహ్, ప్రభావం ఏ మీద కూడాను మనకి పడకూడదు. అంటే ఎఫెక్ట్ అనేది నెక్స్ట్ ఎగ్జామ్స్ పడకూడదు. నెక్స్ట్ మనందరికీ తెలిసిందే ఏపీకి సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ కోర్ట్‌కి సంబంధించినటువంటి వేకెన్సీస్ అనేది రెడీగా ఉన్నది నోటిఫికేషన్ అనేసి మనకు చెప్పడం జరుగుతుంది. మాక్సిమం అయితే మనకి 1700+ మనకి 1700+ అయితే వేకెన్సీలు ఉన్నాయి అనేసని సమాచారం అంతేనండి. అయితే ఏదైనా అఫీషియల్‌గా వస్తే మనకి ఈ యొక్క వేకెన్సీ లిస్ట్ వస్తది. కాబట్టి మనం చదివే చదువనేది ఎప్పటికీ వృధా అవ్వదు. డిసప్పాయింట్ అవ్వకండి ఎవరు కూడాను. దగ్గరకొచ్చి మిస్ అయిపోయిందని. అది మాత్రం డిసప్పాయింట్ అవ్వకండి. నెక్స్ట్ ఎగ్జామ్స్‌లో రావచ్చు. ఆ నెక్స్ట్ కాకపోతే నెక్స్ట్ మనం కష్టపడుతూనే ఉంటే ఏదో ఒక రోజు మనకైతే సక్సెస్ అనేది 100% వస్తది. ఎవరు కూడా డిసప్పాయింట్ మాత్రం అవ్వకండి. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్.